ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అమెరికాలో వింత వైరస్ ఎంట్రీ ఇక ఇండియాకు బిగ్ అలర్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుస్తుందామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. లైక్ చేయండి, వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. అమెరికాలో వాంతులు విరోచనాలు కలిగించే నారో వైరస్ ఎక్కువ స్థాయిలో వ్యాప్తి చెందుతుందన్నమాట. వెస్ట్ వాటర్ సర్వేలెన్స్ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా హై లెవెల్స్లో అయితే ఉంది. ముఖ్యంగా ఈశాన్య అమెరికాలో ఇది పెరుగుతుందన్నమాట. సో ఎన్బీసీ న్యూస్ అదేవిధంగా యాహూ హెల్త్ రిపోర్ట్ ప్రకారం పసిఫిక్ క్రెస్ట్ ట్రయల్లో హెక్టార్ కూడా ఈ వైరస్ అనేది బాధపడుతున్నారు. సిడిసి నోరో స్టార్ డేటా ప్రకారం 2025 ఆగస్టు 1 నుంచి 2026 మే 7 అదేవిధంగా 1194 అవుట్ బ్రేక్స్ నమోదు కేసులు అనేది ఇక కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వైరస్ ఎలాంటిదంటే నారో వైరస్ అనేది క్యాలిసీ వైరస్ ఫ్యామిలీకి చెందినమాట. త్వరగా వ్యాపించే వైరస్. ఇది జీర్ణకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇది ఫికల్ ఓవర్ రూట్ ద్వారా అయితే వ్యాపిస్తుంది. అంటే కలుషితమైన ఆహారం, నీరు, ఉపరితలాలు లేదా రోగి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి బిలియన్ల వైరస్ పార్టికల్స్ను గాలిలోకి విడుదల చేస్తే వాటిలో 100 కంటే తక్కువ ఇతరులకు చేరిన ఇన్ఫెక్షన్ వస్తుందని సిడిసి తెలిపిందనమాట. ఇది అంటువ్యాధి లాంటిదే కానీ సాధారణంగా సీజనల్ వారిగా వస్తుందని చెప్తున్నారు. ఇది ప్రాణాంతకం అంటే ఇది చాలా అరుదైనటువంటి ప్రాణాంతకం. ఆరోగ్యవంతుల్లో 1-3 రోజుల్లో నయమవుతుంది. కానీ పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ సరిగా లేని వ్యక్తుల్లో డిహైడ్రేషన్ వల్ల సమస్యలు రావచ్చు. సిడిసి ప్రకారం అమెరికాలో ఏటా దాదాపు 2500 అవుట్ బ్రేక్స్ అయితే వస్తాయి. లక్షల మంది ప్రభావితం అవుతారు కానీ మరణాలు చాలా తక్కువ. ఇటీవల 2026 డేటాలో కూడా ఇది సాధారణ స్థాయిలో ఉందని చెప్పేసి ఎన్బీసీ అయితే న్యూస్ తెలిపించిందనమాట. సో లక్షణాలకు సంబంధించి ఆకస్మిక వాంతులు, నీటి విరోచనాలు, కడుపు నొప్పి కావచ్చు, డయాబెటిస్, తక్కువ ఫీవరు, ఒళ్ళు నొప్పులు అయితే ఉంటాయి. ఇంక్యుబేషన్ పీరియడ్ 12-48 గంటల లక్షణాలు అయితే 1-3 రోజుల్లో అయితే ఉంటాయి. డిహైడ్రేషన్ సంకేతాలు అయితే గమనించాలి. తక్కువ మూత్రం, పొడి, అదేవిధంగా నోరు వంటివి కనిపిస్తాయి. అదేవిధంగా యూఆర్ఎంసీ క్లీవ్లాండ్ క్లినికల్ సోర్సెస్ లాంటి లక్షణాలు అయితే వివరించాయి. రోగి టచ్ చేసిన ప్రదేశాన్ని టచ్ చేసిన వారు కూడా హ్యాండ్ అనేది శానిటైజర్ వాడినా పనిచేయదు. సబ్బు నీటితో 20 సెకండ్ల చేతులు కడుక్కోవాలి. వ్యాక్సిన్ ఉందా లేదా అనేది లేదు. మెడర్నా వంటి కంపెనీలు క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి కానీ ఇంకా అప్రూవ్ కాలేదు. చికిత్స ఓఆర్ఎస్ ఇచ్చి నీరు తాగాలి, విశ్రాంతి తీసుకోవాలని చెప్తున్నారు. యాంటీబయాటిక్స్ పని చేయవు ఎందుకంటే ఇది వైరల్. సిడిసి ఎల్లో బుక్ రిపోర్టు విషయం అయితే తెలపడం జరిగిందనమాట. ఎంతమందికి సోకుతుందంటే ఖచ్చితమైన సంఖ్య కష్టంగా కానీ వెస్ట్ వార్డెన్ డేటా హై లెవెల్ చూపిస్తుంది. గత సీజన్లో టెస్ట్ పాజిటివ్ డబుల్ అయిందనమాట. ఈ సీజన్ సాధారణ రేంజ్లో అయితే పసిఫిక్ క్రెస్ట్ ట్రయల్స్లో డజన్ల మంది బాధపడుతున్నారు. ఇండియాకు వస్తుందంటే ప్రస్తుతం ఇండియాలో మేజర్ అవుట్ బ్రేక్స్ లేదు. గతంలో అక్కడక్కడ కేసులు ఉన్నాయి. అధిక జనాభా ఉన్న చోట రావచ్చు. పరిశుభ్రత లేని చోట వైరస్ సోకే రిస్క్ అయితే ఉంది. అమెరికా నుంచి భారత్ వచ్చే వారి విషయంలో జాగ్రత్త అయితే ఉండాలన్నమాట. ఇండియాలో కూడా రిస్క్ అయితే ఉందని చెప్పేసి బిజినెస్ టుడే, అపోలో హాస్పిటల్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయన్నమాట. తరచుగా హ్యాండ్ వాషింగ్ చేసుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా నివారణ చర్యలు అంటే చేతులు బాగా కడుక్కోవాలి, కలుషితమైన ఉపరితలాలను శుభ్రం చేయాలి, రోగులకు దూరంగా ఉండాలి, ఆహారం బాగా ఉండాలన్నమాట. ఇండియాలో ప్రయాణం చేసేవారు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. లక్షణాలు కనిపిస్తే కనుక వైద్యుని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట.